నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారు అందరూ? మేము కూడా బాగున్నామండి. ఈరోజు రెసిపీ ఏంటంటే వంకాయ దోసకాయ రోటి పచ్చడి. ఎలా చేయాలి? వంకాయ మామూలుగా కాల్చుతాము. ఇంతంత వంకాయలు ఉంటాయే, ఆ వంకాయ కాల్చి ఆల్రెడీ పెట్టుకున్నాను నేను. మీకు వంకాయ కాల్చడం ఎలాగో చూపించాను 1-2 సార్లు. ఆ వంకాయ నూనె రాసేసి కాల్చేసేయాలి. పెచ్చు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ దోసకాయలు సన్నగా, దోసకాయ గింజలు తీసేసి సన్నగా తరుక్కుని ఒక పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలు వేయించేసి, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు వేయించేసి తర్వాత ఇది వేసుకోవాలి, కొత్తిమీర. వంకాయ ఉన్న ప్రతి దాంట్లోనూ కొత్తిమీర కంపల్సరీ. కొత్తిమీర వేస్తేనే వంకాయకి రుచి. అది వేసేసేయాలి. కొత్తిమీర పచ్చడి అవనివ్వండి, కొత్తిమీర ఫ్రై అవనివ్వండి, ఏదైనా కానీ అది వేస్తేనే రుచి అనమాట. ఇప్పుడు వంకాయ పచ్చడి కాదు, వంకాయ దోసకాయ పచ్చడి. అలా వేయించేసుకుని అది గ్రైండ్ చేసేసి కొత్తిమీర వేసి గ్రైండ్ చేసేసినాక అంతే అయిపోతుంది. పచ్చడి అంతా రెడీ అయిపోతుంది. అది తీసేసి పచ్చడిలో కలిపేసేయటమే. గ్రైండ్ చేయక్కర్లేదు. దోసకాయ ముక్కలు సన్నగా తరుపుకుంటాం కదా, దోసకాయ ముక్కలు గ్రైండ్ చేయక్కర్లేదు. పసుపు వేసేసుకోండి, ఉప్పు తగినంత వేసుకోండి. దేంట్లో అయినా సరే ఉప్పు తగినంత, కారం తగినంత వేసేసుకోవడం. ఇది గిన్నెలో పెట్టేసుకోవడం, అయిపోతుంది. వంకాయ కూర, వంకాయ దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా వీడియోలో చూపించాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అంటే చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. తర్వాత అందరూ చూడండి, లైక్ చేయాలి. ఫస్ట్ లైక్ కూడా చేయండి. బాయ్. ఈ చేసుకు చూడండి. అబ్బా, వేరే లెవెల్లో ఉంటుందండి. అసలు ఈ రెసిపీని చూడండి, మీరు ఈ రెసిపీని చూడండి, వేరే లెవెల్ ఉంటుంది. వేరే లెవెల్ ఉంటుంది. అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. అంటే రేర్ కాంబినేషన్. వంకాయ దోసకాయ అనేది రేర్, ఎప్పుడైనా చేసుకునేది. వంకాయ ఏమో చేసి నిలబెడితే ఉంటుంది, దోసకాయ అలా ఉండదుగా, 2-3 రోజులు ఉంటుంది. సో ఈ 2 కాంబినేషను రేర్గా చేసుకుంటారు. మీరు కూడా చేసుకోండి, చూద్దాం. రైట్. ఇది వంకాయ కాల్చి పెట్టుకుంటా కదా నేను, ఆ గుజ్జు అనమాట, వంకాయ గుజ్జు. ఇదేమో దోసకాయ. ఇప్పుడు ఈ 2 కలిపి చేస్తామన్నమాట. వంకాయ గుజ్జుని దోసకాయ పెచ్చు తీసేసి చిన్న ముక్కలు చేసి దోసకాయని ఇందులో కలిపి మిరపకాయలు ఏది వేయించి చేస్తాను. చేశాక మళ్ళీ చూపిస్తాను. ఇది వంకాయ దోసకాయలోకి ఈ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేయించేసాను. ఇదిగోండి, అవి గ్రైండ్ చేయాలి, చల్లారా గ్రైండ్ చేయాలి. ఇదిగోండి కొత్తిమీర వేయాలి కంపల్సరీగా దాంట్లోకి. కొత్తిమీర గ్రైండ్ చేశాక ఈ మిరపకాయలు గ్రైండ్ చేసి అది వేసి తీసేయాలి. ఊరికే అలా తిప్పి తీసేయాలి. అది వంకాయ దోసకాయ పచ్చడి. వెరైటీగా ఉంది, చాలా బాగుంది. మీరు చేసుకోండి. చూసారా, వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఆ తిరగమాత వేయించాను, గ్రైండ్ చేశాను, కొత్తిమీర వేసాను, అది గ్రైండ్ చేసి దీంట్లో కలిపేసాను. ఒక్కటే ఇచ్చాను, ఇచ్చి తీసేయాలి. దోసకాయ వంకాయ పచ్చడి రెడీ.